ఇదిగో మీ ముందు వరుస చూసుకోవాలా, మీ పక్కకు చూస్తే కూడా చక్కగా లైవ్లో ఉండాలి. అది మీరందరూ ఎందుకు వచ్చారు మందిరానికి? ఎందుకు వచ్చారు మందిరానికి చెప్పండి. ఎవరన్నా ఎవరు చెప్పింది? రాజు రైట్, మా వాడు బాగా చెప్పాడండి. ఈరోజు మందిరానికి ఎందుకు వచ్చాము అని అంటే, విరామ బైబుల్ పాఠశాల, వెకేషనల్ బైబుల్ స్కూల్ ఇంకా ఒక వారం 10 రోజుల్లో మన రోజువారీ స్కూళ్ళు తెరవబడతాయి కదా. ఏంది దానికంటే ముందుగా దేవుని మందిరంలో చిన్న బిడ్డల కొరకైన విరామ బైబుల్ పాఠశాల. ఈ బడిలో పాటలు కానీ, కథలు కానీ, యాక్షన్ సాంగ్స్ కానీ, లేదు చిన్నపిల్లలు మనం ఎలాగైనా బ్రతకాలి అనే మంచి మంచి విషయాలు దేవుని బడిలో మనం నేర్చుకుంటాం. ఓకే, ఈ VBS కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా పిల్లల్లో? నిజం చెప్పండి. ఓకే రైట్, మంచిది. దేవుని సేవకులన్న ప్రార్థన చేస్తారు. మా ప్రార్థన అనగానే చూడండి ఏం చేయాలా? ఎవరికైనా తెలుసా? ప్రార్థన అని చెప్పాలని ఉండండి. నువ్వు చెప్పున్నానా? ఏం చేయాలా? వినపడాలా? కళ్ళు మూసుకోవాలా? రైట్. మోకరించాలా? చేతులు జోడించాలా? రైట్. ప్రార్థన మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించి దయచేసి ఎటు కూడా దిక్కులు చూడదు. ఎవరికెళ్ళి చూడకూడదు. మనము ఇలా కూడా మోకరించేది దేవుని సన్నిధిలో దేవుని యొక్క కరుణ మనకి అనుగ్రహించబడిన అన్న ప్రార్థన చేస్తారు. అనుతించుతూ ఉంటున్నాము నాయన. దేవా, ప్రార్థించిన మీదట 4, 5, 6 తారీఖులో నాయన ఈ VBS బైబిల్ పాఠశాల కలిగి ఉంటే కృప చూపించినందుకు వందనములు. వచ్చిన చిన్న బిడ్డలందరిని బట్టి వందనములు. ఇంకా రావాల్సినటువంటి చిన్న బిడ్డలు ఉంటే వారిని కూడా నడిపించయ్యా. తల్లిదండ్రులు చిన్నపిల్లలను ప్రోత్సాహపరిచి దేవా, దేవుని మందిరములోనికి దేవా బిడ్డలు నడిపించాలని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సమయలు దేవుని మందిరములో దేవుని సన్నిధిలో ఎదుగుతూ వచ్చాడు. ఆ రీతిగా సమయలును ఆశీర్వదించిన దేవుడవు ప్రభువా. కృపగలైన మా తండ్రి, మేలుకై జ్ఞాపకం చేసుకోను. మంచి వాతావరణాన్ని దయచేసిన ప్రేమ కొరకు వందనములు. ఈ కరెంటు PS సిస్టముడు సమస్తమును స్వాధీనములో ఉంచుకొనుము ప్రభువా. చేరి వచ్చిన నీ ప్రియమైన బిడలను బట్టి కూడా వందనములు, స్తోత్రాలు. ధ్యానేలన్న అక్క బిడలు, అలాగనే జోసఫ్ దేవా, శారా కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాము నాయన. దేవా, మేలుకై జ్ఞాపకం చేసుకొనిచండి. యేసయ్యా, పిల్లలకు చక్కగా పాటలు, యాక్షన్ సాంగ్స్, అలాగనే స్టోరీస్, వీటన్నిటి విషయాల్లో సహాయం చేయండి. పిల్లలకి ఎలా బోధించాలో సంపూర్ణముగానైనా దేవా టీచర్స్కు నీ దాసులైన వారికి బోధించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్నపిల్లలు కూడా నైనా మరి అలసిపోకుండా వారు కూడా చక్కగానైనా
ఈ పాటలు కథలు అన్నీ చక్కగా వినుటకు కృప చూపించుతారే నేను విఘ్నముల వంచి నీ కన్నులను ప్రభా ఈ స్థలంపై ఉంచుము. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమని చెప్పిన మాట కొరకు స్తోత్రాలు. దేవా, చిన్నపిల్లలు నా ఎదుకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, ఇలాంటి వారిది పరలోక రాజ్యం అని చెప్పినటువంటి దేవుడు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు అని చెప్పిన నీ మాటలను బట్టి కూడా మేము నేను స్తుతించుచున్నాం. నీ బాల్య దినములైందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుమని చెప్పిన నీ మాటను బట్టి కూడా వందనములు నాయన. ఆ అంశము కొరకై కూడా స్తోత్రాలు చెల్లించుకుంటూ నీకు మహిమ ఘనత స్తుతి ప్రశంసలు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రేమ కలిగిన శక్తి కలిగినటువంటి మహిమ కలిగిన మహోన్నతమైనటువంటి నామములో అదే రీతిగానైనా సంఘమంతా కూడా ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చారు. అందును బట్టి కూడా నీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా, మరి వంట పరిచర్య వీటన్నిటిలో కూడా సహాయం చేయం నాయన. కంటికి కనిపించి కనపడని ప్రతి అంధకార సంబంధమైన చీకటి శక్తులపై విజయాన్ని దాయిచేయమని నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతి ప్రశంసలు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రేమ కలిగిన శక్తి కలిగిన మహిమ కలిగిన మహోన్నతమైనటువంటి పుణ్యనామములో మరి నాయన ఈ దినము కూడా దేవ మరి కౌంట్ వీటన్నిటి విషయాల్లో సహాయం చేయం. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఆటంకాలు లేకున్నట్లు సహాయం చేయమని దేవ తాడువాయి గ్రామం క్షేమము కోరి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వందనాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన మహిమ కలిగిన మహోన్నతమైన నామములో ప్రార్థన చేసి స్తుతించి ఘనపరిచి అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి. ఆమేన్. పిల్లలందరూ కూడా దయచేసి దేవుని సన్నిధిలో మౌనంగా ఉండాలి. ఒకరి వెనక ఒకరు వరుసలో చక్కగా కూర్చోవాలా. చూడండి, దేవుని మందిరంలో మిమ్మల్ని అందరిని కూడా గమనిస్తూ ఉంటాము, గమనించబడతా ఉంటారు మీరు. రేపు మనకి VBS ఎన్ని రోజులు? 2 రోజులు. ఇది ఎన్నో రోజు? మొదటి రోజు. దేవుని చిత్తమైతే రేపటి దినాన మీకు చిన్న చిన్న బహుమానాలు ఇవ్వబడతాయి. కొన్ని విషయాల్లో ఇవ్వబడతాయి. వాటిలో ఒకటేంటనంటే మీరు గమనించబడతా ఉంటారు. ఎవరు ఏ విషయంలోనైతే దేవుని సన్నిధిలో చక్కగా ఉంటున్నారో ఆ రేపటి రోజున మీరేమనుకుంటారనంటే బాధపడతారు. ఒకవేళ ఆ బాధ లేకుండా చక్కగా దేవుని సేవకుల మాట విని దేవుని సన్నిధిలో మౌనంగా ఉండండి. ఈ విరామ బైబిల్ పాఠశాల కొరకై ఈ 2024లో దేవుడు మనకిచ్చిన అంశం ఏంటో తెలుసా మీకు? ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యట చూపించండి. మీ ముగ్గురు కాకుండా, నలుగురు కాకుండా ఇంకెవరైనా అమ్మా ఎవరైనా పిల్లలు ఈ సంవత్సరము విరామ బైబిల్ పాఠశాల కొరకైన పాఠ్య భాగము లేదనంటే అంశము రేపు మీరు స్కూళ్ళకి వెళ్ళిన తర్వాత ప్రమోట్ అయ్యి 7th నుండి 8th నుండి 9th అట్లా వెళ్ళినాక మీకు టెక్స్ట్ బుక్లు ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? పాఠాలు ఏమేమి ఉన్నాయా? అబ్బా, ఒక్కొక్క పాఠం చూస్తూ ఉంటే చాలా తృప్తిగా ఉంటుంది. అలాగనే ఈ 2024 తాడువాయిలో దేవుని మందిరంలో ఈ సంవత్సరం కొరకు ఇవ్వబడిన అంశం ఈ 4-5 తప్ప ఇంకెవరికైనా తెలుసా అమ్మా? రైట్, సరే, ఎవరికి తెలీదు, అవునా? సరే, మీ ముందున్న ఒక బ్యానర్ ఉంది చూడండి. ఇక్కడ ఎవరైనా ఒకళ్ళ మాట చదవండి చక్కగా. ఆ 4-5 కాకుండా మిగతా వారిలో సరే, ఎవరైనా అరే బ్యానర్ కనబడుతుంది కదా ఇక్కడ, చదవగలిగిన వాళ్ళు ఒక్కళ్ళ మాట చదవండి. ఎవరు నిలబడి? ఎవరు? బాబు నువ్వు కాదు, ఇంకెవరైనా? తాడువాయి నుండి వచ్చిన వాళ్ళు. ఇది అమ్మా, ఇది కనబడుతుందా? ఒక్కళ్ళు ఎవరైనా
బాయ్స్లో కానీ గర్ల్స్లో కానీ. అర్థమవుతుంది అది? చదువుతావా? ఉండు అమ్మ, చదువుతావా? చదువు, లేచి నిలబడి ఆ మాట చదువు. ఆ మాట చదివితే ఆంటీ వాళ్ళు వచ్చి చక్కని పాటలు నేర్పుతారు. పాటలు అంటే ఎంతమందికి ఇష్టం? చక్కగా దేవుని మందిరంలో చిన్న బిడ్డల కొరకైన మంచి మంచి పాటలు, పిచ్చి పిచ్చి పాటలు బైబిల్లో కూడా ఉంది. కొంతమంది ఏం చేశారంటే పిచ్చి పిచ్చి పాటలు పాడారంట. కాదు, సరే పాప చదివిద్ది ఆ మాట చదివిన తర్వాత ఆంటీ వాళ్ళు మీకు చక్కని పాటలు నేర్పిస్తారు. చదువమ్మా. నీ బాల్య దినములందే, చెప్పండి, నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. కింద రెఫరెన్స్ ఉంది చూడమ్మా. కింద అంటే రెఫరెన్స్ ఉంది, అర్థం దాని కింద. ప్రసంగి 12:2. చాలా చక్కగా చదివి కూర్చోమ్మా. వెరీ నైస్. ఏం పేరు నీది? మేరీ హారిక. ధైర్యం చేసి దేవుని మందిరంలో చక్కగా చదివింది. ఆ అమ్మాయి ధైర్యాన్ని బట్టి మనం దేవుని స్తుతించాల. ఇస్తాం, నీకు చాక్లెట్ ఇస్తా, తర్వాత తెప్పిస్తున్నాము. ఏంది? హారిక, మేరీ హారిక. రైట్, థ్యాంక్ యూ. కూర్చోమ్మా. ఇప్పుడు అక్కోళ్ళు వస్తారు. అమ్మ శారక్క, అలాగనే సుగుణ, దేవుని సేవకురాలు శారక్క, అలాగనే సహోదరి సుగుణ చక్కని, అలాగనే వీళ్ళకి సహకారంగా హనీ కూడా, దయచేసి హనీ కూడా రమ్మ. పాటలు సరే సహకారంగా. పండు అల్లరి చేయకుండా సాంగ్ షీట్స్, మీకు సాంగ్ షీట్స్ ఇవ్వబడతాయి, పాటల ప్రతులు. దయచేసి ఇవాళ రేపు మరలా తిరిగి వచ్చేటప్పుడు కూడా ఇది మీ వెంట తెచ్చుకోవాలా అమ్మా. ఎవరు పోగొట్టద్దు. ఆంటీ వాళ్ళు పాడే పాటలు మీకు ఇవ్వబడే ప్రతుల్లో ఉంటాయి. చక్కగా వినండి. మొదటిసారి మీకు రాలేదనుకోండి, ఆంటీ వాళ్ళు ఎట్లా పాడుతున్నారో దాన్ని గమనించి రెండవసారి మీరు కూడా కలిసి పాడేదానికి ప్రయత్నించండి. పండు ఇట్రామ్మా. పాడగలిగిన వాళ్ళకి, మరి చిన్న చిన్న పిల్లలు ఒకవేళ చదవలేని వాళ్ళు ఉన్నారు చూసారా, అలాంటి వాళ్ళకి కాకుండా మిగతా చదవగలిగి చూచి పాడగలిగిన వారికి ఉండమ్మా. రండి అక్క, పైకి రండి. అని మీరు చేత్తో పట్టుకుంటారా లేదంటే? ప్రైజ్ లార్డ్. నాది అమ్మాయి నాకు ఆ ప్రోగ్రామ్ షీట్ టైం వచ్చింది. ఇంకొకటి తీసుకోవా? ఇంకొకటి తీసుకురా. ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. వినపల్లా? టిఫిన్ చేసి వచ్చారా? టిఫిన్ చేయని వాళ్ళు ఎవరు? టిఫిన్ చేయకుండా వచ్చారా? నిజం చెప్పాలి. టిఫిన్ చేసిన వాళ్ళ కంటే టిఫిన్ చేయని వాళ్ళు పెద్దగా పాడారనుకోండి, పెద్దగా చెప్పారనుకోండి, మీకు మంచి టిఫిన్ పెడతారు. అర్థమైందా? సరేనా? చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. వినపల్లా? ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్. ఇప్పుడు అంకుల్ చెప్పారు కదా, ఏం చెప్పారు? కాదు, ఎందుకు వచ్చాం మనం? VBSకి వచ్చాం. ఏం మాట్లాడలేదు మళ్ళీ. సాంగ్స్ వద్దా? కావాలా? షీట్స్ అందరికి వచ్చినాయా?
అందరి చేతిలో ఉన్నాయా? ఓకేనా? సరే, ఇందులో ఫస్ట్ సాంగ్ నెంబర్ 1. రెడీనా? అస్సలు వినపట్ల. మీ స్కూల్లో కూడా ఇంతేనా? సమాధానం చెప్పరా? టీచర్ అడిగితే చెప్తారా? ఇట్లా తలకాయ ఇప్పుతారా? మా ఇంట్లో నేను ఎట్టేట తలకాయ ఇప్పితే నన్ను తిడతా ఉంటారు, ఏమడిగినా నోరెప్పో తలకాయ ఇప్పుతావని. సేమ్ అలాగే ఉన్నారుగా మీరు కూడా ఇక్కడ. సరే, ఫస్ట్ సాంగ్ ఓకేనా? ఒకవేళ మీకు రాకపోతే ఫస్ట్ వినండి, ఒక్కోటి 2 సార్లు పాడతాం కాబట్టి రెండోసారి కలిపి పాడండి. మమ్మల్ని దాటిపోవద్దు, ఫాస్ట్గా వెళ్ళొద్దు, కలిపి రండి. ఓకే. సరే, ఈ లోపల ఒకసారి మనం థీమ్ వర్స్ చెప్పండి నాతో. నీ బాల్య దినములందే, తర్వాత నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. సృష్టికర్త అంటే ఎవరు? యేసు ప్రభు. వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పారు. ఎవరు చెప్పింది? వెరీ గుడ్, నైస్. యేసు ప్రభు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? ఎప్పుడు? బాల్య దినములందరూ అంటే మా వయసా? మరి మీ వయసులోనే. మరి జ్ఞాపకం చేసుకుంటున్నారు? రోజు బైబిల్ చదువుకుంటున్నారా? ప్రేయర్ చేసుకుంటున్నారా? నిజంగా 2-3 చెప్పారు అంటే అందరు చేసుకోవట్లేదని అర్థం. ఉదయాన్నే లేవగానే ప్రేయర్ చేసుకుంటారా? స్కూల్కి వెళ్ళేప్పుడు, వచ్చిన తర్వాత తలకాయ ఇవ్వట్ల కనీసం. ఓకేనా? ప్రతినిత్యము ధ్యానింతుము, ప్రతిదినము
తప్ప ఎవరూ పాడలేదు. గ్రీన్ షర్టు, ఆ లాస్ట్ గ్రీన్ స్కర్ట్ అమ్మాయి, ఈ మధ్యలో ఎల్లో షర్ట్, ఎల్లో డ్రెస్సు, ఆ నెక్స్ట్ అక్కడ చెక్స్. అసలు వీళ్ళైతే మేమేదో వచ్చాము, వాళ్ళు ఎలా పాడుతున్నారో చూద్దాం అన్నట్టుగా మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నారు. మిగిలిన వాళ్ళు పెదాలు కలిపారు అంతే. పాటలు మీకోసమా మాకోసమా? మీకోసమేనా? నిజంగా మీకోసమేనా? మరైతే ఇది పాట మరొకసారి పాడుకుందాం. మరి కలిపి పాడాలి. అట్లని మాకన్నా ముందుకు వెళ్ళిపోకూడదు. గర్ల్స్ వాయిస్ కూడా అస్సలు వినిపించలే. ఎప్పుడు గర్ల్స్ గెలుస్తాం కదా మనం, ఈరోజు అస్సలు వినిపించలే. కొంచెం బాయ్స్ పండు పాడాడు పెద్దగా, వాడి గొంతే కొంచెం వినిపించింది, మీ వాయిస్ అసలు వినపడలా. పాడదాము మరి. నిజంగా ఇప్పుడు విన్నారు కాబట్టి మరొక మారు పాడదాం, సరేనా? ఓకేనా? అది వెరీ గుడ్. స్తుతింతుము ప్రతినిత్యము, ధ్యానింతుము ప్రతిదినము, సేవింతుము ప్రభుని నిత్యము. పరలోకదూతలతో అపరంజి పాదాల ప్రభు యేసుని, అగ్ని జ్వాలా నేత్ర తేజుని. అపరంజి పాదాల ప్రభు యేసుని, అగ్ని జ్వాలా నేత్ర తేజుని. అనంత దివ్య కాంతితో వెలిగే జీవకార విందుని. అనంత దివ్య కాంతితో వెలిగే జీవకార విందుని. స్తుతింతుము ప్రతినిత్యము, ధ్యానింతుము ప్రతిదినము, సేవింతుము ప్రభుని నిత్యము. పరలోకదూతలతో వధింపబడిన క్రీస్తేసుని, వాయిస్ పాడాలి. విజయమునొందిన పరిశుద్ధుని. వధింపబడిన క్రీస్తేసుని, గర్ల్స్ పాడాలి. విజయమునొందిన పరిశుద్ధుని. తిరిగి రానయ్యున్న రారాజును, విజయగీతం ఎత్తి పాడుచును. తిరిగి రానయ్యున్న రారాజును, విజయ
రండి. వెరీ గుడ్. సాంగ్ నంబర్ 16. ఎవరి దగ్గర షీట్స్ లేవు ఇంకా? పాడడం చదవడం వచ్చి షీట్స్ లేని వాళ్ళు ఎవరున్నారో హ్యాండ్ రేజ్ చేస్తే షీట్స్ ఇస్తాం. ఈ షీట్స్ VBS అయ్యేంత వరకు మీ దగ్గర ఉండాలి. పండు దా. గొడవ చేస్తే హ్యాండ్ రేజ్ చేయండి, తీసుకొస్తాడు. చదవడం వచ్చిన వాళ్ళు వేస్ట్ చేయొద్దు. అంతే అమ్మా, అంతే. అదే కాదు ఇది చూడు. ఈ 2 సార్లు పాడిన తర్వాత ఇంతవరకే 2 సార్లు నాకు కొంచెం అంటే ఇట్లా ఇక్కడ రాసింది స్టార్ట్ చేయండి. మీరు ఒకసారి స్టార్ట్ చేయండి, తర్వాత ఒకసారి నాన్న కొంచెం ఈ మైక్ అక్క దగ్గర పెట్టవా, ఈ మైక్ అక్క దగ్గర పెట్టవా. మీరు తీసుకో. కంపారిజన్కి చెప్పండి. పరలోక రాజ్యం చేరాలంటే తిరిగి నీవు జన్మించాలి. ప్రభువుతో నిత్యం ఉండాలంటే ప్రతి తప్పు ఒప్పుకోవాలి. ఒక్క నిమిషం. మీరు ముందెళ్ళిపోతున్నారు. అర్థమైందా? కలిపి పాడండి. ఒకవేళ రాకపోతే ఒకసారి ఆగండి, మళ్ళా రెండోసారి పాడతాం కదా, అప్పుడు కలిపి పాడండి. మాతో కలిసి రండి. ఎందుకంటే మీది వేరుగా ఉంది, మాది వేరుగా ఉంది. మళ్ళీ మీరు పెద్దగా పాడుతున్నారు. ఎందుకంటే పెద్దగా పాడలేదు, ఇప్పుడు మాత్రం పాడుతున్నారు. అంతేనా? అయ్యో, మ్యూజిక్ ఉన్నా కూడా అన్న గొంతు ఎంత బాగా వినిపించింది. మీది వినపడిందా? పాడండి మాతో కలిపి, ఓకేనా? పరలోక రాజ్యం చేరాలంటే తిరిగి నీవు జన్మించాలి. ప్రభువుతో నిత్యం ఉండాలంటే ప్రతి తప్పు ఒప్పుకోవాలి. ప్రతి తప్పు ఒప్పుకోవాలి. నజరేయునికి అవిధేయునిగా జీవించగా దాసులు. నజరేయునికి అవిధేయునిగా జీవించగా
అక్కడక్కడ కొంచెం మిస్టేక్స్ పని పాట పాడినప్పుడు చెప్తా ఉంటాం, వాటిని సరి చేసుకోండి. ఇందులో ఈ క్షణమే ఉంది కదా, అది ప్రతి క్షణం. అక్క అది మార్చిన నిండు ప్రతిక్షణం. అవునా, నమ్మము లేదక్క. ఉంది వాక్యము నమ్మము ఈ క్షణమే, అది మార్చిన నిండు ప్రతిక్షణం. సెకండ్ టైం అర్థమైందా? నెక్స్ట్ సాంగ్ నెంబర్ 4. నేను స్టార్ట్ అనగానే 1 2 3 అంటాను. అర్థమైందా? అందరూ కలిపి ఒకసారి మన థీమ్ ఏంటో చెప్పండి. థీమ్ అంటే తెలుసు కదా, ఈ క్షణమే ఉంది. ఆ? ఏంటి థీమ్ అంటే? థీమ్ కాదు నాన్న, థీమ్ అంశం, మన VBS అంశం. నేను చెప్పినప్పుడు అందరూ కలిపి చెప్పండి. దీని మీద సాంగ్ నేర్చుకోబోతున్నాం ఇప్పుడు, సరేనా? వెనక్కి తిరిగి చూడొద్దు, గర్ల్స్ దిక్కులు చూడొద్దు. నేను రెడీ 1 2 3 అన్నప్పుడు అందరు కలిపి స్టార్ట్ చేయాలి ఒకసారి, ఓకేనా? 1 2 3. నీ బాల్య దినములందే చూసి చెప్పండి. సృష్టికర్తను అస్సలు ఏం పనులు అసలు చెప్ప. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాక మీ అమ్మ వాళ్ళు అడుగుతారు కదా, ఏం నేర్చుకున్నారు, ఏంటి అంశం అంటే ఏం చెప్తారు? చెప్పండి. అయితే నీ బాల్య దినములు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. మరలా నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు. నేను సాటిస్ఫై అయిందాక చెప్పిస్తా. మరలా రెఫరెన్స్ 12 22. ఎవరో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెబుతున్నారు. 12 చూడండి ఒకసారి నా వెనక చెప్పండి. మేము పాడతాము, మీరెవరు పాడొద్దు. పాడిన తర్వాత కలిపి పాడండి, మళ్ళీ రెండోసారి మీకోసం పాడతాం. అర్థమైందా? చెప్పండి. ఇక్కడ చిన్న కరెక్షన్ ఉంది చూడండి. ఫస్ట్ లైన్లో ఓ చిన్ని పాప నా గుడిస్తే నీ అది. తర్వాత సెకండ్ 2వ వచనం ఉంది కదా, 2వ వచనంలో 2వ లైన్లో ఆయనే అని ఉంది కదా, దాని పక్కన గనుక అని రాసుకోండి. తెచ్చుకోలేదా పెన్సిల్స్ పెన్లు? స్కూల్కి అంతే వెళ్తారా? అంతే వెళ్తారా స్కూల్కి? వెళ్ళరా? మరి ఎక్కడికి తెచ్చుకోవాలా? సరే చెప్పండి. ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నిన్ను సృజించిన వాడు ఆయనే, నీకు రూపునిచ్చిన వాడు గాల్స్ చెప్పట్ల ఆయనే. గనుక ఆ దేవాది దేవుని మరువకు. ముందు పల్లవి ఈ వచనం పాడతాం, వినండి ఒకసారి. వినిన తర్వాత అప్పుడు కలిపి పాడండి, సరేనా? అన్న పాడవా? రెడీ? ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప, ఓ చిన్న బాబు. మేము పాడతాం, మీకు వచ్చినా పాడొద్దు, దయచేసి వచ్చినా పాడొద్దు. వినండి, ఎందుకంటే 2 3కే కదా వచ్చు, మళ్ళీ మిగిలిన వాళ్ళకి రాదు కదా. అప్పుడు వాళ్ళు పాడుతున్నారు మేము పాడట్లేదని మీతో కలిపి పాడినప్పుడు రాంగ్ అయిపోయింది. ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప, ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప, ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప,
పాడదామా? పల్లవి. ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప, ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. బాబు, ఓ చిన్ని పాప, ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప. జస్ట్ మేము పాడి వదిలేస్తాం, ఒకసారి చూస్తాం వచ్చిందో లేదు. మీరే పాడాలి, ఓకేనా? స్టార్ట్. ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప, స్మరణకు తెచ్చుకో. ఓ చిన్ని బాబు, ఓ చిన్ని పాప, ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప. ఒక్క నిమిషం, ఫస్ట్ వచ్చిన పాడతా మీరండి. నిన్ను సృజించిన వాడు ఆయనే, నీకు రూపునిచ్చిన వాడు ఆయనే. నిన్ను సృజించిన వాడు ఆయనే, నీకు రూపునిచ్చిన వాడు ఆయనే. కనుక ఆ దేవాది దేవుని మరువకు. కనుక ఆ దేవాది దేవుని మరువకు. ఓకేనా? పాడదామా మళ్ళీ కలిసి మరి? ఇది చాలా ఈజీగా ఉంటుంది, దీనికి యాక్షన్ కూడా ఉంది. నేను మన లెసన్ అయిపోయిన తర్వాత నేర్పిస్తాను. కలిపి పాడండి. నిన్ను సృజించిన వాడు ఆయనే, పాడాలి. నీకు రూపునిచ్చిన వాడు ఆయనే, నిన్ను సృజించిన వాడు ఆయనే, నీకు రూపునిచ్చిన వాడు ఆయనే. ఆ దేవాది దేవుని మరువకు. కనుక కలిపి పాడండి. ఆ దేవాది దేవుని మరువకు. ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప, ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప, నీ బాల్య దినములన్నీ నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. బాబు, ఓ చిన్ని పాప, ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప. ఇప్పుడు పల్లవి వచ్చినాం, ఒకసారి పాడిన తర్వాత సెకండ్ స్టాండర్డ్కి వెళ్దాం, ఓకేనా? మీరు ఇక్కడ నీ బాలదినములన్నీ అన్నప్పుడు కలిసి రావట్లా, మీరు వేరువేరుగా వస్తుంది. అలా కాకుండా చూడండి, లాస్ట్ లైన్ వాళ్ళు పాడట్లా, బాయ్స్లో కానీ గర్ల్స్లో కానీ లాస్ట్ 2 లైన్స్. రెడీనా? ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప, ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ
అంతవరకే, మళ్ళీ నీ బాల్య దినం నందే రాదు. ఓకేనా? నిన్ను సృజించిన వాడు ఆయనే, నీకు రూపునిచ్చిన వాడు ఆయనే, నిన్ను సృజించిన వాడు ఆయనే, నీకు రూపునిచ్చిన వాడు ఆయనే. కనుక ఆ దేవాది దేవుడు పాడట్లేదు. కనుక ఆ దేవాది దేవుని మరువకు. ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప, ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప, ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప, నిన్ను పోషించువాడు ఆయనే, నిన్ను ఎత్తుకొని మోయువాడు ఆయనే, నిన్ను పోషించువాడు ఆయనే, నిన్ను ఎత్తుకొని మోయువాడు ఆయనే. కనుక ఆ దేవాది దేవుని మరువకు. కనుక ఆ దేవాది దేవుని మరువకు. ఇప్పుడు రెండోది కలిపి పాడుతున్నావా బాబు? ఒకసారి రెండోది నేను చెప్తాను, నా వెనక చెప్పండి. గర్ల్స్ అస్సలు పాడట్లా. పింక్ షర్టు ఎవరికి సాంగ్ షీట్స్ లేకపోతే ఇప్పుడు వచ్చిన వాళ్ళు అడిగితే ఇస్తాను. అందరి దగ్గర ఉన్నాయి కదా. నిన్ను పోషించువాడు ఆయనే, చెప్పాలి. రిచ్ నిన్ను పోషించువాడు ఆయనే, నిన్ను ఎత్తుకొని మోయువాడు ఆయనే. గనుక ఆ దేవాది దేవుని మరువకు. కలిపి పాడండి, మరొకసారి పాడతాం. రెడీనా? ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప, ఓ చిన్న బాబు, ఓ చిన్ని పాప, బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఓ చిన్న బాబు, ఓ చిన్ని
ఎందుకు పక్క పక్కన గొడవ చేస్తున్నారు ఇద్దరు? లాస్ట్ నుంచి థర్డ్ లైన్ లాస్ట్ పర్సన్. అన్నా వాడే అన్న వెనక్కి తిరిగాడు అన్న. వాడు గొడవ చేస్తున్నాడు పక్కనోడితో. దయచేసి ఒక చిన్న మాట వినాలా. ఈసారి ఆడపిల్లలు కూడా నలుగురు కూర్చుంటే, లేదంటే 5 మా మగపిల్లలు పర్వాలా కొద్దిగా వరుసలో కూర్చున్నట్టున్నారు. సరే, ఇప్పుడు చిన్న మాట చెప్తా, గమనించండి. ఆంటీ వాళ్ళేమో గట్టిగా పాడండి పాడండి అంటున్నారు. మరి మీరు బాబు సరే, చిన్నపిల్లలు నిజం చెప్తారా అబద్ధం ఆడతారా? మామూలుగా నిజమే చెప్తారా? రైట్ అమ్మా, మీరు నిజం చెప్తారా అబద్ధం చెప్తారా అమ్మా? సరే, నేను మాట అడుగుతా, నిజం చెప్పండి. ఎవరెవరైతే టిఫిన్ చెయ్యకుండా ఇంటి దగ్గర టిఫిన్ చెయ్యకుండా వచ్చారో అబద్ధం ఆడకుండా చెయ్యతండి. ఎవరైతే నిజమేగా ఈ మాట మెదలకుండా చెయ్యెత్తినోళ్ళు వరుసగా ముందర ఆడపిల్లలు లేచి ఆ షెడ్డులోకి వెళ్ళండి. మేము లేచి వెళ్ళమన్నప్పుడు కూడా పరిగెత్తటం కానీ ఎట్లా పడితే అట్లా వెళ్తే కుదరదు. ఫస్ట్ బాయ్స్ వెళ్తారు. దయచేసి అక్క ఒకళ్ళు అన్న ఇమానుయేల్ అన్న పిల్లలు లెగుస్తారు. ఎవరు కూడా పరిగెత్తటం కానీ ఎట్టబడితే అట్లా వెళితే కుదరదు. టిఫిన్ చక్కగా వెళ్ళాలా, వరుసలో కూర్చోండి. అక్కడ అక్క వాళ్ళు కూడా వెంటనే టిఫిన్ మీకు పెడతారు. ఈలోపు ఇక్కడ ఉన్నవారి కోసం ఆంటీ వాళ్ళు పాట పాడతారు. ఆ పాట పాడేలోపు మీరు టిఫిన్ చేసి రావాలా. బాయ్స్ లేచి నిలబడండి. చెయ్యి ఎత్తిన వాళ్ళ వరకు ఒక్కొక్కళ్ళగానే అల్లరి చేయకుండా ఒక్కొక్కళ్ళు లేచాలండి. బైబిల్ ఏడ ఉంచండి అమ్మా. మీ స్థలాల్లో బైబిలు పాటల ప్రతి ఆడ ఉంచి ఒక్కొక్కరిగానే వెళ్ళాలా. వరుసగా బాయ్స్ వెళ్ళాలా. ఇప్పుడు గర్ల్స్ ఎవరైతే చెయ్యెత్తి చూపించారో వాళ్ళు లేచి నిలబడండి. అంతే, లేచి నిలబడండి. ఎవరు ఇందాక చెయ్యెత్తిన వాళ్ళు, అందరూ కాదు, చెయ్యెత్తిన వాళ్ళు. వరుసలో అల్లరి చేయకుండా సండే స్కూల్ షెడ్ ఉంది కదా, ఆ షెడ్లోకి వెళ్ళండి అమ్మా. ఆడపిల్లలు చెప్పిన మాట వింటారు. మీ బైబిళ్ళు మీ పాటల ప్రతి ఇక్కడే పెట్టాల. వరుసలో త్వరగా మీరు టిఫిన్ చేయాలా, త్వరగా వచ్చేయాలా. సరే, ఈలోపు మీ కొరకై ఆంటీ వాళ్ళు పాట పాడతారు. తొమ్మిదా? ఈ 9 పడతావా నువ్వు? పడుతుందా? స్కూల్కి వెళ్ళ ఏం కాదులే, పాడు. సాంగ్
నెంబర్ 18. సాంగ్ నెంబర్ 18 అందరికి వచ్చి అనుకుంటా. ఇది తర్వాత 9 పాడతాం తర్వాత. ఓకేనా? नीले आसमान के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेंगे सारा जहां. कली पड़ाली. देखेंगे सारा जहां. नीले आसमान के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमान के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. उसका कोई वादा बहुत अधूरा, उसका होता है पूरा, उसका कोई भी वादा, उसका कोई भी वादा ना होगा अधूरा. हर एक वादा उसका होता है पूरा, उसका कोई भी वादा. उसका आने का वादा भी होगा पूरा, देखेंगे सारा जहां. उसका आने का वादा भी होगा पूरा, देखेंगे सारा जहां. हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेंगे सारा जहां. అక్కడ రాంగ్ పడుతున్నారు. देखेंगे सारा जहां. नीले आसमान के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमान के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. विश्वास है मेरा जो
కోరిక మేరకు సాంగ్ నెంబర్ 9. ఇది మీరు ఫాస్ట్గా వెళ్ళిపోకూడదు, అర్థమైందా? కలిపి పాడాలి. మీరు చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు, వెళ్ళకూడదు అట్లా దీనికి. సండే స్కూలుకు వెళ్ళమన్నది యేసయ్య మనసు, సండే స్కూలుకు వెళ్ళమన్నది యేసయ్య మనసు, సండే స్కూలుకు వెళ్ళమన్నది యేసయ్య మనసు, బజారు చుట్టూ తిరగమన్నది సతాను మనసు, నువ్వు బజారు చుట్టూ తిరగమన్నది సతాను మనసు, అమ్మకు సాయం చేయమన్నది యేసయ్య మనసు, అమ్మకు సాయం చేయమన్నది యేసయ్య మనసు, అమ్మకు సాయం చేయమన్నది యేసయ్య మనసు, బయటకు పోయి ఆడమన్నది సతాను మనసు, నన్ను బయటకు పోయి ఆడమన్నది సతాను మనసు, యేసు మాటలే చెప్పమన్నది యేసయ్య మనసు, యేసు మాటలే చెప్పమన్నది యేసయ్య మనసు, యేసు మాటలు చెప్పమన్నది యేసయ్య మనసు, సినిమా పాటలు పాడమన్నది సతాను మనసు, నన్ను సినిమా పాటలు పాడమన్నది సతాను మనసు, యేసు మాటలే వింటానన్నది నా చిన్ని మనసు, యేసు మాటలే వింటానన్నది నా చిన్ని మనసు, యేసు మాటలే వింటానన్నది నా చిన్ని మనసు, యేసు పిలుపుకే లోబడమన్నది నా చిన్ని మనసు, నన్ను యేసు పిలుపుకే లోబడమన్నది నా చిన్ని మనసు, యేసు కోసమే జీవించమన్నది నా చిన్ని మనసు, యేసు కోసమే జీవించమన్నది నా చిన్ని మనసు, యేసు కోసమే జీవించమన్నది నా చిన్ని మనసు, ఆయన కొరకే జీవిస్తానని యేసుకు తెలుసు, నేను ఆయన కొరకే జీవిస్తానని యేసుకు తెలుసు. పాట సండే స్కూల్లో నేర్చుకుని ఉంటారు కదా కదా, మరి పాడలేదు. మా సాంగ్ నెంబర్ 7 చూడండి. వాళ్ళు రాగానే మన క్లాసులకు డివైడ్ అవుతాం. సాంగ్ నెంబర్ 7. సాంగ్ నెంబర్ 7 వచ్చా ఈ పాట ఎవరికైనా వచ్చా రాదా? అందరికీ నోర్లు ఉన్నాయి కదా, అందరికీ మాటలు వచ్చు కదా, రావా? మరి మాటలు వచ్చా అంటే కూడా నో రెస్పాన్స్. సాంగ్ నెంబర్ 7 వచ్చా రాదా? వచ్చు అన్న వాళ్ళు ముగ్గురే పెద్దగా వచ్చు అన్నారు, ఇంకంతే. ఓకే, కలిపి పాడండి. జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్న పాప, జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని బాబు, జాగ్రత్త
6th వరకు 5 మరి లాస్ట్ సాంగ్ అంటే టైం అవుతుంది. ఆ పేజీ కూడా లెక్కనే. జూనియర్స్ షెడ్యూల్ మాట్లాడద్దు. మాటలు వినిపిస్తున్నాయి. బ్లూ షర్ట్ గర్ల్స్ గొడవద్దు. ఆంటీ పదే నీ పేరే చెప్తుంది శ్యామ్. మాట్లాడద్దు. సాంగ్ నెంబర్ 5 కొత్త పాట నేర్పిస్తారా ఆంటీ? సాంగ్ నెంబర్ 5. ఎవరొకరు వాడేందో చెప్తున్నాడు. అవునక్క బాగా సాంగ్ నెంబర్ 5. ఇది దేని మీద పాట? ఇది ఒకసారి చూడండి. పాడమనలేదు, చెప్పమన్నా. చిన్న గొర్రెపిల్ల అల్లరి చేసిద్దా గొడవ, లేదంటే సైలెంట్గా ఉంటుందా? సైలెంట్. గొర్రెని చూసారా? గొర్రెపిల్లని ఎక్కడైనా గర్ల్స్ చూసారా? అరిచిద్దా? పెద్దగా అరిచిద్దా? ఇష్టం వచ్చినట్టు తిరిగిద్దా? ఆ కాపరి ఆయన ఉంటాడు కదా, షెపార్డ్, ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతూ ఉంటాయి కదా. తలకాయించుకొని వెళ్తూ ఉంటాయా, తలెత్తి వెళ్తూ ఉంటాయా? తలంచుకొని వెళ్తూ ఉంటాయి. ముందు గొర్రె తలంచుకుని ఎటు వెళ్తూ ఉంటే వెనక్కి కూడా అలాగే వెళ్తూ ఉంటాయి కదా. సేమ్ మనలాగే. పక్కనోడు గొడవ చేస్తే మనం కూడా ఏం చేస్తావు? గొడవ చేస్తావా లేదా? చేస్తాం కదా. సేమ్ అంతే. అలాగే ఒక గొర్రె అంట గొడవ చేసిందంట. ఆ గొర్రె గురించి విందాం. ఓకేనా? రెడీ? చివరి పాట. దీని తర్వాత మనం స్టోరీ విందాం. నిజంగా మాకు స్టోరీ కావాలన్న వాళ్ళు మంచిగా కలిపి పాడండి. రెడీ? చిన్న గొర్రె పిల్ల ఒకటి పొదలో చిక్కుకునే మేమే అని అరచుచు గట్టిగా ఏడ్చేను. మేమే అని అరచుచు గట్టిగా ఏడ్చేను. మంచి కాపరి యేసయ్యా వెదకుతూ వచ్చాడు. భుజాన గొర్రెను ఎత్తుకొని మోసుకుపోయాడు. భుజాన గొర్రెను ఎత్తుకొని మోసుకుపోయాడు. మంచి రక్షకుడేసయ్యా మనకై మరణించే. సిలువల రక్తము చిందించి మనలను రక్షించే. సిలువల రక్తము చిందించి మనలను రక్షించే. చిన్న గొర్రె పిల్ల ఒకటి పొదలో చిక్కుకొని మేమే అని అరుచుచు గట్టిగా ఏడ్చేను. మేమే అని అరుచుచు గట్టిగా ఏడ్చేను. మంచి కాపరి యేసయ్యా వెదకుతూ వచ్చాడు. భుజాన గొర్రెను ఎత్తుకొని మోసుకుపోయాడు. భుజాన గొర్రెను ఎత్తుకొని మోసుకుపోయాడు. మంచి రక్షకుడేసయ్యా మనకై మరణించే. సిలువల రక్తము చిందించి మనలను రక్షించే. సిలువల రక్తము చిందించి మనలను రక్షించే. పాటలు నచ్చినాయా మీకు పిల్లలు? నిజంగా మధ్యాహ్నము మరలా రేపు ఇంకా చక్కగా పాటలతో పాటు యాక్షన్స్ కూడా ఉంటాయి. రైట్. ఇప్పుడు అందరికీ ఆకలి తీరిందా అమ్మా? రైట్. ఇప్పుడు ఏం చేస్తామనంటే సాంగ్స్ అయిపోయినాయి,
ఇప్పుడు క్లాసెస్ డివైడ్ అవుతాయి. కేజీ క్లాసెస్ వాళ్ళు దేవుని మందిరంలోనే ఉంటారు. ఎవరైతే జూనియర్స్ ఉన్నారో వాళ్ళు సండే స్కూల్ షెడ్లో. దయచేసి ఫిఫ్త్ క్లాస్ వరకు ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళందరూ కూడా మందిరంలోనే కూర్చోండి. 5వ తరగతి పరీక్షలు రాసాం అంకులు మొన్న మేము అని మేము చెప్పగానే 6వ తరగతికి వెళతాం కదా అని చెప్పేసి మీరు లెగవద్దు. 5వ తరగతి పరీక్షలు రాసినంత వరకు వాళ్ళు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కూడా ఏం చేయాలనంటే వాళ్ళ వరకు ఇక్కడే ఉండాల. 6th క్లాస్ ఎగ్జామ్ రాశారు చూసారా, ఆ 6th క్లాస్ మొదలుకొని పై తరగతులు బాబు వినాలా అన్న సౌండ్ కొద్దిగా. వాళ్ళ వరకు మేము చెప్పినప్పుడు లేచి నిలబడాలా. సండే స్కూల్ షెడ్యూల్లోనికి వరుసలో 6th క్లాస్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో బాయ్స్ అండ్ గర్ల్స్ సండే స్కూలు షెడ్యూల్లోనికి వెళ్ళాలా. అక్కడ మీకు జూనియర్ మెయిన్ లెసన్ ఇవ్వబడుతుంది. ఆంటీ వాళ్ళు చక్కగా బైబిల్లోని పాఠాన్ని మీకు బోధిస్తారు. ఆ పాఠం అయిపోయిన తర్వాత జాగ్రత్తగా వినాల. ఓ చిన్న క్వశ్చన్ పేపర్ ఉంటుంది మీకు, బాబు వినాలా. చూడండి, ఎవరైతే టీచర్స్ ఉన్నారో మీరు కూడా ఒకళ్ళు ఇద్దరు పిల్లల్ని గమనించుకుంటూ ఉండాలా. అల్లరి చేసే వాళ్ళ దగ్గర అట్లా మీరు నిలబడి ఉంటే చాలు. మీరు జాగ్రత్తగా ఆంటీ వాళ్ళు చెప్పే పాఠాన్ని విని ఆ పాఠమైన తర్వాత మీకు ఓ చిన్న క్వశ్చన్ పేపర్ ఉంటుంది, చాలా ఈజీగా ఉంటాయి. ఏంది బైబిల్ పరీక్ష ఇంత చక్కగా ఉంటుందా? కాబట్టి అలాగున ఆ జూనియర్ పిల్లలు ఆ లెసన్ మీరు ఫిల్ చేయాలా. ఆ తర్వాత మీకు ఒక హ్యాండ్ వర్క్ ఉంటుంది, అంటే ఒక పిక్చర్ ఉంటుంది మీకు లెసన్కి సంబంధించి, వాటిని కలర్స్ తోటి మీరు ఫిల్ చేయాలి. ఆ లోపుగా ఇక్కడ కేజీ పిల్లలకి చక్కని బైబిల్ పాఠమే చిన్న బిడ్డలకి అర్థమవులాగున బొమ్మలతో సహా ఆంటీ వాళ్ళు మీకు ఓ మంచి బైబిల్ కథ వాళ్ళు నేర్పుతారు. ఆ మీదట మీకు కూడా ఏముంటుందనంటే చిన్న బిడ్డలకి హ్యాండ్ వర్క్ ఉంటుంది, కలర్స్ వేసేది. రంగులు వేయటం అంటే ఎంతమందికి ఇష్టం? రైట్. చూడండి, ఎవరైతే చక్కగా ఎవరు పాటలు పాడతారో, ఎవరు మీ వర్క్ బుక్ బాగుంటుందో, అన్నీ అయిపోయిన తర్వాత ఏ లెసన్కి సంబంధించిన కంఠత వాక్యం మీకు ఉంటుంది. ఈ 2 దినాలు కలిసి 5 కంఠత వాక్యాలు మీకు ఉంటాయి. రేపటి రోజున ఈ 5 కంఠత వాక్యాలు చిన్నపిల్లలైతే ఎవరు చక్కగా చెప్తారో వాళ్ళకి రేపు ఏం చేయబడిద్దంటే బహుమానం ఇవ్వబడిద్ది. అలాగనే జూనియర్ పిల్లలు కూడా మీ వర్క్ బుక్ క్వశ్చన్ పేపర్ని చూసారా, ఎవరు చక్కగా ఫిల్ చేశారు, ఆ 5 కంఠత వాక్యాలు రేపు పరీక్ష ఉంటుంది, చిన్న పరీక్ష. చూడకుండా ఎవరైతే చక్కగా రాశారో వాళ్ళకు కూడా బహుమానం ఇవ్వబడుతుంది. ఇలాగున ఆశ్చర్యకరమైన బహుమానాలు ఉంటాయి మీకు రేపు. అంకులు, ఈ మాట మీరు మొదటి రోజే చెప్పుంటే చాలా బాగుండేది కదా, మేము బాధపడకుండా ఉండేవాళ్ళం. ఆ బాధ లేకుండా ముందుగానే చెప్తా ఉన్నాం అమ్మా. కాబట్టి దయచేసి జూనియర్ బాయ్స్ 6వ తరగతి పరీక్షలు రాశారు చూసారా, వాళ్ళు మొదలుకొని పై తరగతుల వారి వరకు బాయ్స్ ఎవరైతే ఉన్నారో లేచి నిలబడండి, అంతే, వాళ్ళ వరకే. 6వ తరగతి పరీక్షలు రాసిన వాళ్ళు, అరే క్యాప్ తీ, మందిరంలో ఏం కాదు, క్యాప్ తీసేయి, బాగుంటుంది. రైట్. ఇప్పుడు మీరు టిఫిన్ చేశారు చూసా, సండే స్కూలు షెడ్డు, అక్కడ మీకు చాపలేస్తున్నాయి. కాబట్టి దయచేసి ఒక్కొక్కరుగా వెళ్ళి ఇక్కడ ఎట్లయితే ముగ్గురు కూర్చున్నారో అక్కడ నలుగురు వరుసలో ఎత్తులు వారీగా జాగ్రత్తగా వరుసలో కూర్చోండి. వెళ్ళండి అమ్మ, మీరు బాయ్స్ ఒక్కొక్కళ్ళు వెళ్ళాలా. తోసుకోవటం కానీ
నెక్స్ట్ 6th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన గర్ల్స్ ఉన్నారు చూసారా, వాళ్ళ వరకు దయచేసి లేచి నిలబడండి. 6వ తరగతి పరీక్షలు రాసిన వాళ్ళు మొదలుకొని పై తరగతుల వరకు. మీరందరూ 6వ తరగతి పరీక్షలు రాసిన వాళ్ళేనా? రైట్. మీ బైబిలు ఏదైతే మీకుందో ఏవి కూడా మళ్ళీ జార విడుచుకోవద్దు, పోగొట్టుకోవద్దు. 6వ తరగతి పరీక్షలు రాసిన వాళ్ళు అక్క వరుసలో అమ్మ సరే. తర్వాత 6వ తరగతి పరీక్షలు రాసి ఒక్కొక్కళ్ళు వరుసలో వెళ్ళండి అన్నా. ఇమానుయేల్ అన్న అక్కడ 2 భాగాలుగా కూర్చోటం అనుకుంటుందా, లేదంటే ఒకళ్ళ వెనక ఒకళ్ళ? అట్టయితే ఇద్దరు బాయ్స్ ఇద్దరు, గర్ల్స్ ఇద్దరు చూసి అట్లా ఒక్కసారి. టీచర్స్ ఎవరైనా, కేజీ పిల్లలకి సహకరించగలిగిన టీచర్స్ ఎవరైనా, వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళు అందుబాటులోనికి రండి. ఇప్పుడు కేజీ పిల్లలు వరుసలోకి రావాలా, ముందుకు రావాలా. ఇప్పుడు ఆంటీ చక్కని బైబిల్ కథ, ఎవరు కూడా మాట్లాడకూడదు. కథలంటే ఎంతమందికి ఇష్టం? నిజంగా ఆ కథ చెప్పేటప్పుడు ఎట్లా ఉండాలంటే చేతులు కట్టుకొని ఆంటీనే చూడాలా. తెలుసా మీకు ఆ సంగతి? బాబు పండు, ఎవరైతే కథ దేవుని బైబిల్ కథ చెప్తా ఉన్నారో వాళ్ళ వైపే చూడాల. అక్క రండి. టీ తాగారా మీరు? అమ్మా అక్క ఇటు. ఇమానుయేల్ అన్న ప్రార్థన చేస్తారు. ఇమానుయేల్ అన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన 1 2 3. జ్ఞానం, వివేకం బిడ్డకు దయచేయమని మహిమ, ఘనత, స్మృతి, ప్రశంసలు ఆరోపించుకుంటూ పిల్లలు చక్కగా వినడం ప్రభుత్వం. దేవా మరి జూనియర్లో కూడా సహాయం చేయాలి. ఇంతవరకు పాటల్లో ప్రభు చూపించినందుకు వందనాలు. యేసునామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. లైవ్ ఎత్తుకో. ఓకే, ప్రైజ్ ది లార్డ్. అయ్యా అక్కడ దగ్గరికి ఎత్తుకోబోయా. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. టిఫిన్ చేశారా? మరి ప్రైజ్ లాడ్ వినిపించడంలా. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. అందరు బాగున్నారా?
దేవుని కృపను బట్టి నేను కూడా బాగున్నా. సరే, ఈరోజు మన థీమ్ ఏంటి? థీమ్ వాక్యం ఇప్పుడు చదివారు కదా మార్నింగ్ నుంచి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఈ దినం స్టోరీ కూడా నీ సృష్టికర్త నీ సృష్టికర్త ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఓకేనా? చూసారా, మనం ఈరోజు మార్నింగ్ లేవంగానే మనకు చూసేవన్నీ కంటికి కనిపిస్తూ ఉంటాయి కదా. ఏమేం కనిపిస్తాయి మన కళ్ళకి? చెట్లు, ఇల్లు అన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఏమి నిర్మించకముందు ఎలా ఉన్నదో, నిర్మించిన తర్వాత ఎవరు నిర్మించారో, ఆ సృష్టికర్త ఎవరో మనం తెలుసుకుందామా? ఓకే. చూసారా, దేవుడు ఈ లోకమంతా నిర్మించకముందు, అంటే ఈ సృష్టి అంతటినీ నిర్మించకముందు ఎలాగుందంటే దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచున్నది. ఎట్లా ఉందంట? దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచున్నది. అయితే ఈ లోకంలో ఏమీ పుట్టకముందు, ఈ లోకంలో ఏమీ లేనప్పుడు, అంటే ఆది నుంచి కూడా ఏది లేనప్పుడు ఏవైతే ఉన్నాయో అవి మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఒక పెన్ కనుక్కున్నారంటే ఒక సైంటిస్ట్ పేరు ఉంటుందా? ఉంటుంది కదా. ఫ్యాన్ కనుక్కున్న వాళ్ళెవరు, లైట్ కనుక్కున్న వాళ్ళెవరు, ఏరోప్లేన్ కనుక్కున్న వాళ్ళెవరు అని మనకు స్టడీస్లో ఉంటాయి కదా. ఈ లైట్ కనుక్కున్న వాళ్ళెవరో వాళ్ళ పేర్లు, సైంటిస్ట్ నేమ్ అన్నీ కూడా ఉంటాయి కదా. సరే, ఈ సృష్టినే కనుక్కున్న వాళ్ళెవరు కదా? యేసయ్య. ఓకే, వెరీ గుడ్. అట్లాగే మొట్టమొదటి నుంచి ఈ యొక్క చెట్లు, ఈ యొక్క ఇండ్లు, ఈ యొక్క జీవరాశులు ఏమీ లేనప్పుడు జలముల మీద వేసే ఆత్మ ఎలా ఉందంట? సంచారం చేస్తూ ఉంది. సంచారం చేస్తున్నప్పుడు ఏమీ లేనప్పుడు ఎట్లా ఉందంట? ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఏం కనిపిస్తుంది? చీకటి కనిపిస్తుంది. అయితే మొట్టమొదటి దినము యేసయ్య ఏం చేస్తూ వచ్చినాడు? మొట్టమొదటి దినం కదా, ఈ భూమి మీద ఏమీ లేనప్పుడు ఏం చేస్తూ వచ్చాడు యేసయ్య? మొదట చీకటిని వెలుగుని వేరుపరిచాడు. ఏం చేస్తూ వచ్చాడు? చీకటిని వెలుగుని వేరు చేస్తూ వచ్చాడు. వేరు చేసి ఎవరికి ఇచ్చాడంట? ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చారు చెప్పాలి. ఇవన్నీ చాలా ప్రాముఖ్యం. అన్నీ ఎవరికి ఇచ్చాడు? ఈరోజు మనం వెలుగు చూడగలుగుతున్నామా? చూస్తున్నాం కదా. చీకటిని చూస్తున్నామా? ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు మనకిచ్చాడు కదా. ఎంత గొప్ప దేవుడో కదా. ఇప్పుడు మనకు లైట్ వెలుగుతుందంటే ఆయన పేరు మనకు గుర్తుంది కదా. దాన్ని కనుక్కున్న వ్యక్తి ఎవరో గుర్తుంది, దాన్ని చేసిన వ్యక్తి ఎవరో గుర్తుంది కదా. అట్లాగే ఇవన్నీ కూడా మొట్టమొదట యేసయ్య వెలుగుని అలాగే చీకటిని వేరుపరిచినాక ఎవరి కోసం ఉంచాడంట? ఆ చీకటిని మన కోసం ఉంచాడు. ఎంత గొప్ప దేవుడో కదా. ఈరోజు మనం చూస్తున్నామా? ఫస్ట్ పగలంతా ఏముంటుంది? సూర్యము వెలుగుంటుంది. సాయంత్రం అయ్యేసరికి చీకటి కదా. దేవుడి సృష్టి ఎంత ప్రాముఖ్యమో కదా. మన మీద దేవుని యొక్క తలంపులు. అలాగే ఈరోజు థీమ్ వాక్యం కూడా అదే కదా, నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. చూసారా, దేవుని యొక్క సృష్టి మన మీద ఎంత అంటే ఒక్కొక్కటి దేవుడు మన కోసం ఎలాగ తయారు చేస్తూ వచ్చాడంటే ఎంత గొప్ప దేవుడో కదా. మన సృష్టికర్తను మనం స్మరణకు తెచ్చుకోవాలా లేదా? తెచ్చుకోవాలి. సరే, ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? వెలుతురు కనిపిస్తుందా? ఎవరికెవరికి కనిపిస్తుంది? అందరికి కనిపిస్తుందా? వెరీ గుడ్. తర్వాత ఇంకేం కనిపిస్తున్నాయి? నీరు కనిపిస్తున్నాయి. తర్వాత మేఘాలు కనిపిస్తున్నాయి. చూసారా, దేవుని చేసే సృష్టి మన కోసం మనం ఆనందించడం కోసం దేవుడు ఒక్కొక్కటిగా ఎలాగో సృష్టిస్తూ వచ్చాడంటే విశాలమైన నీళ్ళాకాశాన్ని, నీళ్ళని, తర్వాత మన కోసము ఎలాగైతే ముందు తీర్మానం కలిగి దేవుడు ఎలాగైతే ఒక్కొక్కటి నిర్మించుకుంటూ వచ్చాడో తర్వాత జలములను వేరుపరుస్తూ వచ్చినాడు. ఏం చేస్తూ వచ్చాడు? రెండవది ఏంటి? మొదటిది
ఆకాశమును భూమిని సముద్రమును వేరు చేశాడు. రెండవది ఏంటి? చీకటిని వెలుగుని వేరు చేశాడు. అది రెండవ దినం. అయితే మూడో దినం ఏం చేస్తూ వచ్చాడు? ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఏంది? నీళ్ళు, తర్వాత మేఘాలు. ఇది కూడా మంచిదని చేసి దేవుడు ఎన్నో దినం ఇది? మూడవ దినం. సరే, నాలుగో దినం ఏం చేస్తూ వచ్చినారు? మరుసటి దినము ఉదయం కాగా దేవుడు భూమి మీద అందంగా ఉండుటకు ఏమి ఇచ్చాడంట? చెట్లు. ఇంకేం కనిపిస్తున్నాయి చెప్పండి? జలములు, ఇంకా కొండలు, మొక్కలు, ప్రతిదీ సృష్టి అంతా కూడా, పువ్వులు, ఇంకా ఆకాశము భూమి రెండో దినంలో కలుగు చేశాడని చూసాం కదా. ఇప్పుడు మూడో దినము ఏం కలుగు చేస్తూ వచ్చాడో మనం చూస్తాం. సృష్టి ఏమేం కనిపిస్తున్నాయి మూడో దినము? చెట్లు, గడ్డి, ప్రతి సృష్టి అంటే ప్రతి చెట్టుని, మనకు కావాల్సిన ప్రతి వృక్ష ఫలాన్ని కూడా దేవుడు ఈ భూమి మీద ఉంచుతూ వచ్చాడు. సరే, అలాగే దేవుని యొక్క తలంపులు మన ఎడల కోసం. ఇప్పుడు ప్రతి చెట్టు మీద ఉన్న వృక్ష ఫలం ఎవరు భుజిస్తున్నారు? మనమే కదా. దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ఇప్పుడు ఇవి మనుషులైన మనకిచ్చాడు. అట్లాగే దేవుడు ప్రణాళిక చొప్పున ఈ చెట్లు, ఈ నాలుగో దినంలో చెట్లు, ఇంకా భూమి మీద పువ్వులు, వృక్షాలు. మూడోది ఏం చెప్పాను? మూడోది ఏం చెప్పాను? ఫస్ట్ది ఏం చెప్పాను? దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుంది. రెండోది దేవుని సృష్టి ఎలాగో ఆరంభమైంది, చీకటి వెలుగు. మూడోది నీళ్ళు, సముద్రము, ఆకాశం, చెట్లు, వృక్షాలు, ఫలములు, దానికి కావలసిన జంతువులన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ప్రతి చెట్టును కూడా నాలుగో దినము సృష్టించి వచ్చాడు యేసయ్య. అట్లాగే ఐదవ దినమున ఏం చేస్తూ వచ్చినట్టు చూడండి. ఏం కనిపిస్తుంది? ఇప్పుడు మనకు కనిపిస్తున్నాడా సూర్యుడు? ఈ బొమ్మలో కాకుండా బయట కూడా కనిపిస్తున్నాడా? వెరీ గుడ్. కనిపిస్తున్నాడా లేదా? రాత్రి చంద్రుడు కాక ఏం చేశాడన్నమాట? దేవుడు ఐదో దినాన్ని ఏం చేస్తున్నాడు అంటే దీన్ని బట్టి మీరు బైబిల్ ఉదయము సాయంత్రము చదవట్లేదని అర్థం కదా. ఉదయం లేవగానే బైబిల్ చదువుకొని సాయంత్రం బైబిల్ చదువుకొని పడుకోవట్లేదు. దాని గురించి చూడండి. ఆది అని భూమిని ఆకాశాన్ని ఎవరు సృష్టించాడు? దేవుడు. అంతేగాని భూమి దానికదే పుట్టింది. మనకి వీక్స్ ఉన్నాయి కదా, వీక్లో ఎన్ని డేస్? స్టార్టింగ్ డే ఏంటి? సండే టు మొత్తం ఎన్ని? 7 days. 7 daysలో మన చర్చికి ఏ రోజు వెళ్తాం? సండే వెళ్తాం. అంటే ఏంటి అర్థము? సండే ఆ రోజు ఏ వర్క్ ఉండదు కదా. సండే ఏ వర్క్ ఉండకుండా మనం ఎక్కడికి వెళ్తాము? చర్చికి వెళ్తాం. స్కూల్ ఉండేది ఆ రోజు, ఆఫీసులు ఉంటాయా? ఏమి ఉండవు కదా. జస్ట్ మనం చర్చికి వెళ్తాము. దేవుని నమ్ముకొని వాళ్ళు అయితే ఎక్కడికి వెళ్తారు? ఇంకా ఎవరో చెప్పారు సినిమాకి వెళ్తారు, పార్కులకి వెళ్తారు, ఇంకేదేదో చేస్తారు. మనమైతే ఏం చేస్తాం? చర్చికి వెళ్తాం. చూడండి, 7 days. ఈ 7 days ఎలా వచ్చింది ఆల్రెడీ మీరు వినుంటారు. ఒకసారి మళ్ళీ తెలుసుకోండి. అర్థమైనా? 7 daysలో 6 days మాత్రమే దేవుడు పనిచేస్తాడు. ఎన్ని రోజులు? 7th day ఆయన రెస్ట్ తీసుకున్నాడు. అందుకే మనం ఏం చేస్తాము? 7th day ఏ పని చేయకుండా మనం కూడా ఏం చేస్తాము? చర్చికి వెళ్తాం. విశ్రాంతి తీసుకోకూడదు, చర్చికి వెళ్తాం. ఎందుకు? విశ్రాంతి తీసుకున్న దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తాం అనమాట మనం 7th day. అర్థమైందా? సరే చూడండి,
స్టార్టింగ్ ఆది అందు అని చెప్పాను కదా, వెరీ బిగినింగ్ అనమాట. అంతకుముందు ఏమీ లేదు. అప్పుడు ఈ భూమి అంతా ఎలా ఉందంటే, భూమి లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, మొత్తం వాటరే. వాటర్ ప్లస్ చీకటి, అంతా వాటర్ అనమాట. ఎక్కడ చూసినా కూడా కొంచెం కూడా ల్యాండ్ అనేది లేదు, లేదంటే వేరే ప్లానెట్స్ లేవు.